అన్నా చెల్లెళ్ల ప్రేమకు ప్రతీకగా భావించే రాఖీ పండుగ ఈ ఏడాది ఆగస్టు 9న వచ్చింది. హిందువులందరూ ఈ రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అక్కకు తమ్ముడు, చెల్లికి అన్న ఎప్పుడు రక్షగా ఉండాలని కట్టిన రాఖీ ఆ బంధాన్ని మరింత బలపరుస్తుందని ప్రజలు నమ్ముతారు. శ్రీకృష్ణుడికి ద్రౌపది రాఖీ కట్టిందని, అందుకే ద్రౌపదికి శ్రీకృష్ణుడు అండగా నిలిచాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే హిందువులందరూ ఘనంగా జరుపుకునే రాఖీ పండుగకు నెల రోజుల ముందే ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ఇది లేడీస్కి చుడా అని కడతారు. ఇది చుడా అని లేడీస్కి ఇట్లా మార్వాడి సైడ్ రాజస్థాన్ చాలా కట్టుకుంటారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా కట్టుకుంటారు. ఇది మాకైతే ఇది చాలా స్పెషల్ రాఖీ రక్షాబంధన్కి అనమాట. మార్వాడీస్కి అనమాట. ఇది చుడా అంటారు దీనికి. ఇది సేలింగ్ అయితే చాలా 30-40 ఇయర్స్ నుంచి ఉంది. ఇది చూడా అంటది. ఇది మార్వాడి చాలా స్పెషల్. లేదండి, ఇప్పుడైతే అందరూ కట్టుకుంటున్నారు. అటెండ్ అయిపోయింది అనమాట. ఇది అందరూ కట్టుకుంటున్నారు ఇప్పుడు. ఇది ఓకే. మీర్పేట నుంచి వచ్చాం. చాలా బాగున్నాయి. ఒక్కొక్క దగ్గర రీజనబుల్ ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర కొంచెం కాస్టే ఉన్నాయి. తీసుకుంటున్నామండి. ఇంకా స్టోన్స్లో అలా తీసుకుంటున్నాం, డిజైన్లో చూస్తున్నాం. సాధారణంగా దారంతో తయారు చేసే రాఖీ నుంచి మొదలుపెట్టి వారి స్తోమతకు తగ్గట్టు బంగారు, వెండి రాఖీలను సోదరీమణులు కడుతుంటారు. ఏ కష్టం వచ్చినా తన అన్నదమ్ములు తమకు తోడుగా ఉంటారని సోదరీమణులు భావిస్తారు. ఈ రాఖీ పండుగ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా జరుగుతుంది. తెలంగాణలో అయితే అన్నదమ్ములకు సోదరీమణులు రాఖీ కట్టి ఆడపడుచుల ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక మార్వాడీలు ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. అన్నదమ్ములకు సోదరీమణులు రాఖీ కట్టిన తర్వాత తిరిగి సోదరీమణులకు రాఖీ కడతారు. బాగున్నాయి. రేటు బాగానే ఉన్నాయి. ఇంకా డిజైన్లు అన్నీ బాగానే ఉన్నాయి. రాఖీ బాగున్నాయి. బాగున్నాయి. తమ్ముళ్ళకు, అన్నలకు కట్టాలి. అది పద్ధతి ఉంటుంది కదా. పెద్ద మనుషులు మా నాన్న అంటే అక్కడ గోల్డ్ కలర్ అంటే న్యూ మోడల్ వచ్చాయి కదా, అలా తీసుకుందామని. చాలా ఎక్కువనే ఉన్నాయి. కాస్ట్ 3, 4, 5. అందులోనా అక్కడ లాస్ట్ వన్. అంటే కొంచెం హెవీగా ఉన్న రాఖీస్ బాగా నచ్చుతుంది. అయితే ఈ ఆనవాయితీ మార్వాడీస్లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతి ఒక్కరూ ఈ ఆనవాయితీనే ఆచరిస్తున్నారు. ఇక రాఖీ పండగ వస్తే చాలు వ్యాపారులకు పండగే. రకరకాల రాఖీలను తయారు చేస్తూ అమ్ముతుంటారు. ఈ జనరేషన్కు తగ్గట్టుగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ నచ్చేలా రాఖీలను తయారు చేస్తుంటారు. ముఖ్యంగా చిన్నారులను దృష్టిలో పెట్టుకుని వాళ్లకు ఇష్టమయ్యే బొమ్మల్లో రాఖీలను ఆకర్షణీయంగా తయారు చేస్తారు. ఇక సోదరీమణులు కూడా తమ అన్నదమ్ములకు అందంగా ఉండే రాఖీలను కట్టాలని భావించి ఎక్కువ ధర ఉన్నా కూడా కొనుగోలు చేస్తుంటారు. ఎన్ని సంవత్సరాల నుండి ఏర్పాటు చేస్తున్నారు ఇది? మేము ఇక్కడ సీతం బజార్లో శ్రీ దుర్గా అండ్ కంపెనీ అని 30 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్కి వెళ్ళి సేల్ చేస్తున్నాం రాఖీలు. ఫస్ట్ మన ఇది పత్తా జరీ రాఖీ వచ్చేది. ఇప్పుడు అన్ని రకరకాల ఫ్యాన్సీ స్టోన్లు, ఐడి రాఖీ, సీజర్ రాఖీ, మదర్ ఆఫ్ పల్స్ రాఖీస్ వస్తున్నాయి, డైమండ్ స్టోన్స్ రాఖీస్ వస్తున్నాయి. అన్ని వెరైటీ వస్తున్నాయి ఇప్పుడు రాఖీలు. ఎక్కువ స్టోన్ రాఖీ ఎక్కువ నడుస్తుంది. స్టోన్ రాఖీస్ వస్తే అవి ఎక్కువ నడుస్తుంది. అది ఇప్పుడు సేలింగ్ ఇది 1 మంత్ నుంచి మొదలైపోతుంది. ఇక్కడ మన హైదరాబాద్లో 1 మంత్ నుంచి మొదలైపోతుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటోళ్ళు డిసెంబర్ జనవరి నుంచి స్టార్ట్ చేస్తారు చాలు తయారు చేసుడు.
సాధారణంగా రాఖీలు 10 పైసల నుంచి లభిస్తాయి. అలాగే ప్రత్యేకమైన డిజైన్ రాఖీలు, వెండి, బంగారు రాఖీలు కూడా లభిస్తాయి. చాలా మంది తమ అన్నలకు కట్టే రాఖీలు ప్రత్యేకంగా ఉండాలని సోదరీమణులు భావిస్తారు. అందుకోసం ఎంతైనా ఖర్చు పెడతారు. కానీ మధ్యతరగతి వారు ఈ రాఖీలను కొనుగోలు చేయలేక సతమతమవుతుంటారు. ఎక్కువ ధర ఉన్న రాఖీలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఎక్కడి నుండి వచ్చారు? మేము యాప్రాల్ బాలాజీ నగర్ నుంచి. సో రాఖీ పౌర్ణమి వస్తుంది. మీ బ్రదర్కి ఎట్లాంటి రాఖీ కట్టబోతున్నారు మీరు? మీ పిల్లలకి తీసుకుంటున్నారా, బ్రదర్కి తీసుకుంటున్నారా? అమ్మడానికి తీసుకుంటున్నాం, షాప్ పెట్టడానికి తీసుకుంటున్నాం. షాప్ పెట్టడానికి తీసుకుంటున్నారు. సో ఎట్లాంటి రాఖీస్ ఉన్నాయి? సేలింగ్ ఎలా ఉందండి? అంటే ఎట్లా అన్ని రకాలు ఉన్నాయి, సేలింగ్ కూడా బాగానే ఉంది. నేను జయదిరుగుట్ట నుండి వచ్చాను. తిరుగుట్ట నుండి నేను మా పాప మా వారు వచ్చాను. అవునా? సో ఎట్లా ఉన్నాయి సేలింగ్ అనేది? సేలింగ్ ఇప్పుడే వచ్చాము, ఒక 5 to 10 minutes అవుతుంది. రేట్లు ఎట్లా చెప్తున్నారు? 100 పైన ఉన్నాయి, 100 బిఫోర్ ఉన్నాయి. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? కంఫర్ట్గానే ఉంది, రకరకాలుగా ఉంది. చూస్ చేసుకుంటున్నాం ఏంది ఎలా ఎట్లా అనేసి. ఎప్పుడు ఇక్కడికి వస్తారో ఇదే ఫస్ట్ టైం? మేము ఉండేది ఓల్డ్ సిటీ మమ్మీ వాళ్ళది, అట్లా మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడే అలవాటు. సో అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎట్లున్నాయి? హెవీగా